ప్రభు అయిన యేసునందు నాకు అత్యంత ప్రియులైన దేవుని సర్వ సంఘమునకు యేసుక్రీస్తు ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. అపోస్తులైన పౌలు తన ప్రియ శిష్యుడైన తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ చెబుతున్నటువంటి విషయాలు. ప్రియులరా, ఒకానొక ప్రాంతంలో ఒక చెట్టు మీద ఒక పక్షి కూర్చొని ఉంది. అదే చెట్టు మీద ఒక తేనె పట్టు మీదకి తేనెను తీసుకుని వస్తున్నటువంటి ఒక తేనెటీగ పక్షికి కనబడింది. ఆ పక్షి ఆ తేనెటీగను చూస్తున్నప్పుడు అనేక చెట్ల మీద వాలుతూ చెట్లలోని ఆ పూలలోని మకరందాన్ని తీసుకుని వస్తూ తేనె పట్టులో చేరుస్తూ ఉంది. అలాగున తరచుగా ఆయా చెట్ల మీద ఉన్నటువంటి పూల దగ్గరికి వెళ్ళి తీసుకుని వస్తుంటుండగా పక్షి చూసి తేనెటీగను చూసి నవ్వింది. తేనెటీగ వచ్చి అడిగింది, ఏంటి పక్షి గారు, ఎందుకు నవ్వుతున్నావు అని. ప్రియులరా, పక్షి అప్పుడు అంటుంది, తేనెటీగ, నువ్వు ఇంత ప్రయాసపడి తేనెను తీసుకుని వచ్చి తేనె పట్టులో పెడుతున్నావు కదా, ఇంత ప్రయాసపడుతున్నటువంటి నీ పనిని మనుషులందరూ వచ్చి ఆ తేనె పట్టును తీసుకుని వెళ్ళి తాగేస్తున్నారు. నీకేమాత్రము కోపము కానీ వాటి మీద విసుగాని పుట్టడం లేదా అని అడిగినప్పుడు ప్రియులరా, తేనెటీగ ఒక మాట చెప్పింది. ఇదిగో, మనుషులు నేను చేసే పనిని చెడగొడుతున్నారేమో, పాడు చేస్తున్నారేమో, కానీ నాకు ఇవ్వబడినటువంటి టాలెంట్ లేదా తలాంతు నేను ఇక్కడ కాకపోయినా ఇంకెక్కడనైనాను తేనె పట్టును తీసుకురాగలను, తేనె పట్టులో పెట్టగలను. నా యొద్ద ఉన్నటువంటి నా తలాంతును లేదా నా టాలెంట్ని ఎవరు దొంగిలించలేరు. తేనెను ఎవరైనా దొంగిలించగలరేమో, కానీ నాలో ఉన్నటువంటి ఆ టాలెంట్ను మాత్రం దొంగిలించలేరు అని తేనెటీగ చెబుతోంది. అవును ప్రియులారా, దేవుని యొక్క పనిలో కూడా నిపుణత కలిగినటువంటి కొంతమంది దేవుని మహిమ కొరకు వాడబడడానికి వారి ప్రయోగాలు, వారి పనులు, వారి పరిచర్య కొన్నిసార్లు కొంతమంది అవాయిడ్ చేయవచ్చునేమో, కానీ దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి పిలుపు కానీ టాలెంట్ కానీ ఎవరు దొంగిలించలేరు, ఎవరు ఆపలేరు. దేవుడిచ్చినటువంటి ఆ భారము, బాధ్యతను ఎవరు ఆపలేరు. కనుకనే తిమోతితో పౌలు భక్తుడు అంటున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి కృపచేత బలవంతుడవు కా అని చెబుతూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి కృపను బట్టి బలవంతుడై దేవుని పరిచర్యలో వాడబడుతున్నాడు. కనుక ప్రియ సోదరి, సోదరుడా, నీవు కూడా దేవుని మహిమ కొరకు వాడబడి నీకు దేవుడిచ్చిన తలాంతులను దేవుని మహిమ కొరకు వాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించు.